నమస్తే అండి, అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం కౌసుపిట్లు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. మనం చేసుకోబోయేది కౌసుపిట్ల ఫ్రై అండి. 2 పిట్టలు చేస్తున్నానండి. ఎవరు లేరు, మేమిద్దరమే ఉన్నాము, పిల్లలు, బాబు, నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం పసుపు, కారం. మేము కారం ఎక్కువ తింటామండి, మీరు చూసుకొని వేసుకోండి. కారం, గరం మసాలా పొడి, సాల్టు, కొంచెం పెరుగండి, ఆయిల్ కొంచెం. ఇది బాగా ఇలా కలుపుకోవాలండి. ఈ పిట్లకు కూడా ఇలా పట్టించేసుకొని బాగా లోపలికంతా బాగా వెళ్ళాలండి. వీటిలో చాలా వెరైటీలు చేసుకోవచ్చండి కౌసు పిట్టల ఫ్రైలు. చూడండి, బాగా ఇలా పట్టించాలి. కాసేపు అలా ఉంచి మళ్ళీ బాండీలు పెట్టుకొని వేయించుకుందామండి. కాసేపు మ్యాగ్నెట్ అయిన తర్వాత చేసుకుందాం. అదిగోండి, నూనె పెట్టుకొని బాండీలు పెట్టుకున్నామండి. ఇది ఆవకాయ మీద నూనె అండి. అది ఆవకాయ మీద నూనె. ఆ నూనె వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఇలా ముందు కలిపి పెట్టుకున్నాం కదా మనం, అవి ఇలా వదులుదామండి. దాంట్లో ఫ్రెష్గా ఉన్నాయండి పిట్టలు కూడా, ఇప్పుడే తెచ్చారు. వేస్తున్నానండి పిట్టలుగానే. గుమగుమలాడే కౌసు పిట్టల ఫ్రై అండి. ఇదిగోండి, చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. మనం పప్పుచారులో కానీ, ఉట్టి కానీ ఎట్లా అయినా తినవచ్చు, పచ్చళ్ళలో కానీ దేంట్లో అయినా తినొచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయి. నూనె ఎక్కడన్నా ఉందండి, ఆయిల్ కూడా లేదు. చూడండి, చాలా టేస్టీగా ఉంది. ఇదిగోండి, సూపర్ టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇలా చేసుకొని కామెంట్ రూపంలో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. జబ్బు లేనివి తినడం వల్ల, ఇంకా చికెన్ అయితే తినడం వల్ల జబ్బులు వస్తాయి, కానీ ఈ పిట్టలు తినడం వల్ల ఏ జబ్బులు రావండి. చాలా శ్రేష్కరమైనవి.